am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP 6th base. Stress versus infertility. So infertility globally, so all over the world, mainly మనము attributed to stress, anxiety, depression. మెయిన్ రీజన్ ఇవే ఉంటుంది. స్ట్రెస్ మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు, మల్టిపుల్ లెవెల్స్ లో ఉండొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ పడక స్ట్రెస్ ఉండొచ్చు, ఇన్ లాస్ తో ప్రెషర్, సోషల్ ప్రెషర్, వాళ్ళకైంది తొందరగా అయిపోయింది, 1 year కే ప్రెగ్నెన్సీ వచ్చింది, రాలేదు, మనకు మా సిస్టర్ కి వచ్చేసింది, రాలేదు, లేదు. ఇప్పుడు ఉంటే కాంపిటేటివ్ వరల్డ్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, వర్క్ ప్రెషర్ అయి ఉండొచ్చు, ఫైనాన్సెస్ బాగాలేకపోయినా స్ట్రెస్ అయి ఉండొచ్చు, మల్టిపుల్ లెవెల్స్ లో ఉంటుంది. సో వీటి వల్ల మనకు స్ట్రెస్ లో ఏమవుతుందంటే స్టిరాయిడ్స్ సో పెరిగిపోవడం జరుగుతుంది. ఆ స్టిరాయిడ్స్ వల్ల ఏదైతే మేల్ హార్మోన్ టెస్టెస్టెరోన్ అంటాం, అది తగ్గిపోతుంది. సో టెస్టెస్టెరోన్ మనకు మెయిన్ స్పర్మటోజెన్సిస్ కావాలి కాబట్టి ఆ టెస్టెస్టెరోన్ తగ్గడం వల్ల మనకు స్పర్మ్ ప్రొడక్షన్ లో అబ్నార్మాలిటీ వస్తుంది. సో చాలా మంది ఈ స్ట్రెస్ వల్ల లో సెమన్ వాల్యూమ్, హైపోస్పర్మియా అంటాం, అండ్ కౌంట్ తగ్గిపోవడం, ఆలిగోస్పర్మియా, ఈస్థెనోస్పర్మియా, వీక్ స్పర్మ్స్, ఇమ్మోటైల్ స్పర్మ్స్, అబ్నార్మల్ మార్ఫాలజీ స్పర్మ్స్, అన్ని పారామీటర్స్ తగ్గడం చూస్తాం. ఇంకొకటి ఏంటంటే చాలా మందికి మార్నింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్, వైఫ్ కి మార్నింగ్ షిఫ్ట్, హస్బెండ్ నైట్ షిఫ్ట్ వల్ల వాళ్ళకు ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది. సో ఆ స్ట్రెస్ లో ఉంటారు కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ తగ్గిపోవడం వల్ల ఓవులేషన్ మిస్ అయిపోతారు. ఓవులేషన్ మిస్ అయిపోతే ఆ మంత్ రిజల్ట్ ఉండదు. సో వాటి వల్ల సో మనకు ఎగ్ అనేది మంత్లీ వన్స్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఆ మంత్ ఒకవేళ మనకు వేస్ట్ అయిపోతే సో అగైన్ వాళ్ళు మళ్ళీ 1 month వెయిట్ చేయాలి ఓవులేషన్ టైం రావాలంటే. సో దీనివల్ల డేస్ తొందరగా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనము చక్కగా ఈ ఓవులేషన్ టైంలో ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి మనం ఏం అడ్వైస్ చేయొచ్చు, మెయిన్ యాంటీ స్ట్రెస్. సో మార్నింగ్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు నైట్ షిఫ్ట్స్ తగ్గించుకోవడము, స్టే యాక్టివ్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, ఒబెసిటీ ఉన్న వాళ్ళు వెయిట్ కరెక్షన్, హెల్దీ లైఫ్ స్టైల్, మెడిటరేనియన్ డైట్, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించుకోవడము, ప్రాసెస్డ్ మీట్ తగ్గించుకోవడం, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ తగ్గించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మోర్ ఫైబర్ ఇంటేక్, గ్రీన్ ఫ్రూట్స్, గ్రీన్ వెజెస్, వీటివంతా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా మనకు స్ట్రెస్ తగ్గుతుంది, నిద్ర వస్తుంది. సో ఇది కొంచెము ఫౌండేషన్ లాగా అనమాట ట్రీట్మెంట్. అండ్ కొంచెం స్ట్రెస్ మేనేజ్మెంట్, కొంచెం యాంగ్జోలైటిక్స్ తీసుకోవచ్చు. అండ్ మెయిన్ వీళ్ళు ల్యాప్టాప్స్ ల్యాప్ మీద పెట్టుకోకుండా చూసుకోవాలి. సో వాటి వల్ల కూడా రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మొబైల్స్ పాకెట్ లో పెట్టుకోవడం అవాయిడ్ చేయాలి, వాటి వల్ల కూడా రేడియేషన్ ఉంటుంది. అండ్ పడుకునేటప్పుడు మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ మనకు దూరంగా ఉండాలి. మనకి ఏదైతే స్లీపింగ్ ప్లేస్ లో కాకుండా కొంచెం దూరంగా పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.